చేరి వచ్చిన అందరికీ ఉదయకాలపు దీవెనలు దేవుడు దయచేయనుగాక. ఉదయకాలపు శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి నేటి దినము మూల వాక్య పట్టణం మనం ఇందాక చదువుకున్న విధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనంలో చదువుకుందాం. మరి ఒక్కసారి చదువుకుందాం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్త పడవలను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈ వాక్యము దేవుడు మన మధ్య ఎందుకు తీసుకొని వచ్చాడంటే శోధనలు చేయించాలి. శోధనల విషయమే హెచ్చరింపబడిన సంఘము కొరింథీయులకు పౌలు భక్తుడు రాసిన్నాడు. ఏమని రాసిన్నాడు? శోధనల విషయమే హెచ్చరింపబడిన సంఘము. ఏంటి? ఏ సంఘము? కొరింథీ సంఘము. ఆనాడు పౌలు భక్తుడు, అపొస్తలుడైన పౌలు భక్తుడు ఏం చేశాడంటే కొరింథీయులకు ఈ వాక్యం రాసి ఉన్నాడు. తాను నిలుచుచున్నాడని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్త పడుము. తర్వాత లైన్ అందిస్తారా? మనుషులకు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఎవరికి వస్తుంది శోధన? మనుషులకు మాత్రమే వస్తుంది. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. ఎవరికి వస్తుంది శోధన? మనుషులకు మాత్రమే. తర్వాత వచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆ తర్వాత మీరు సహింప దగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింప నీయడు. మీరు సహించేంత శోధన మాత్రమే దేవుడు ఇస్తాడంట. అంతకంటే ఎక్కువ శోధన మనకు ఇవ్వడు అని మనం తెలుసుకుంటున్నాము. మరి కొన్ని 7 మాటలు మనం చూద్దాము. నేటి దినమున శోధన చేయించాలి. ఆనాడు కొరింథీ సంఘముకు చెప్పినటువంటి పౌలు భక్తుడు నేటి దినమున మనం కూడా ధ్యానం చేస్తాము. కొన్ని 7 మాటలు శోధన చేయించాలంటే ఏమి చేయాలి అనే విషయం గురించి మనం 7 మాటలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనము. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము. దయచేసి అందరూ బైబిల్ తెలిసి జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము చదవలసిందిగా మనం చేస్తున్నాము. జకర్యా 9, 13వ వచనము. ఈ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారంను శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమిటిని శోధిస్తాడంట? వెండిని బంగారంను శోధించినట్లు. ఎవరిని శోధిస్తాడు? ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, వెండిని బంగారంను శోధించినట్లు నేను కూడా మిమ్మల్ని శోధిస్తాను అని చెప్తున్నాడు. అయితే శోధన వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా ఏమి చేయాలి? ప్రార్థన చేయాలని వాక్యం నుండి మనకు తెలుస్తుంది. ప్రార్థన చేయాలి. దేవుని నామమున వారు ప్రార్థన చేయాలని చెప్పాడు కదా. ఏమన్నాడు? వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మాటను వారి మొరను ఆలకిస్తాను అని చెప్పాడు. మనం ఏమి చేయాలి? శోధన వచ్చినప్పుడు శోధన చేయించాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితంలో మన శోధనను మనము ఎదుర్కొనగలము. అందుకోసమే దేవుడు అంటున్నాడు, వారు నా ప్రజలు, నేను వారి దేవుడను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఆయనకు మొర పెడతామో శోధన వచ్చినప్పుడు, ఆయన అంటున్నాడు, ఎంత మంచి మాట అన్నాడు కదా, నేను వారి మొరను ఆలకిస్తాను, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. దేవుడు ఎంతగా చెప్తున్నాడు, ఎంత మంచి మాట చెప్తున్నాడు. దేవుని మాటలు నిరర్థము కానేరవు, ఎప్పటికీ కూడా నిరర్థం కానేరవు. ఆయన చెప్పిన మాటల్లో మనం చూస్తున్నాము, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. గాడ్ విల్ టెస్ట్ us.
హీ విల్ ప్యూరిఫై అస్. ఎట్లా ప్యూరిఫై చేస్తాడంట? లైక్ సిల్వర్ అండ్ గోల్డ్, వెండిని బంగారం శుద్ధిపరచినట్లు మనల్ని కూడా టెస్ట్ చేస్తూ ప్యూరిఫై చేస్తాడంట. అందుకోసమనే హీ విల్ కాల్ హిస్ పీపుల్, అందుకోసమనే ఆయన మనల్లో ఆయన ప్రజలు అని పిలుచుకుంటాడు. ఎందుకంటే ఆయనకు మనం మొర పెట్టుకున్నప్పుడు శోధన చేయించాలి. మొట్టమొదటిది ఏంటిది? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. శోధన చేయించాలంటే ఏం చేయాలి? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. రెండవగా చూద్దాము, అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు వెలముగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని ఎవరితో చెప్తున్నాడు? పేతురుతో. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువు చెప్తున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేయడానికి ముందు అక్కడ ఉన్నటువంటి శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా మీరు మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి, ఎందుకంటే ఒక శోధకుడు వస్తున్నాడు, ఆ శోధకుడు నన్ను శోధించడానికి వస్తున్నాడు, కాబట్టి మీరు నా గురించి ప్రార్థన చేయండి. మీరు ఎట్లా ఉండాలంట? మెలకువ కలిగి జీవించాలి. ఏం చేయాలి? మెలకువ కలిగి జీవించేదే కాదు, ఏం చేయాలి? ప్రార్థన కూడా చేయాలి అని చెప్పాడు. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. పేతురుకు చెప్పాడు, వెళ్తాడు దేవుడు, కొండపైకి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి చూస్తే వాళ్ళు పడుకొని ఉంటారు, నిద్రిస్తూనే ఉంటారు. శిష్యుల వైపు చూస్తాడు, ఏంటయ్యా మీరు ఇంకా నిద్రిస్తున్నారు? ఎవరు వస్తున్నాడు? సాతానుడు నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు కదా, మీకు చింత లేదు కదా, మీరు ఎందుకు ఇట్లా ఉన్నారు? మీరు మెలకువగలిగి జీవించండి, మెలకువగలిగి జీవించండి, మెలకువతో ప్రార్థన చేయండి అన్నాడు. శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు అని చెప్పినట్టుగా, పేతురుతో చెప్పినట్లుగా మనమేమి చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడే మనము ఆ ప్రార్థన వల్ల మనం శోధనను చేయించగలుగుతాము. రెండవది చూద్దాము. రెండవది, శోధనను చేయించాలంటే ఏమి చేయాలి అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. మనకు అందరికీ తెలిసిన విషయమే. యేసు ప్రభుల వారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఏం చెప్పారు? మీరు శోధనలో పడకున్నట్లు అని చెప్పినాడు. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 4:1 ఏమన్నాడు? యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ఏం చేశాడు? సాతానును చేయించాడు. ఏమి రాయబడి ఉంది అక్కడ? యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఏంటంట? ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన. ఆ తర్వాత ఏమేముంది? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన శోధనకు గురయ్యాడు. శోధన ఎవరి చేత శోధన వచ్చింది? అపవాది చేత. అట్లా అపవాది చేత శోధన వచ్చినప్పుడు కూడా మనం ఏమి చేయాలి? యేసు ప్రభుల వారు ఎలాగైతే చేయించాడో, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి చేయించాడో, అలా మన జీవితంలో కూడా ఉపవాసము చేత మనము శోధనను చేయించగలుగుతాము. రెండవది ఏంటి? ఉపవాసము వలన మనం శోధనను చేయించగలుగుతాం. మూడవది చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనములు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనములు. దాసరోడలారా, ఈ విశ్వాసమునకు కలుగు నిరీక్షణ, క్షమించండి, ఈ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకొనుడి. మహాదానందమని ఎంచుకోవాలి, చాలా సంతోషమని ఎంచుకోవాలంట. శోధన వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి? ఎప్పుడు వస్తుందంట శోధన? విశ్వాసముతో ఉన్నప్పుడు, మనము బాగా ఫెయిత్ఫుల్ గా ఉన్నప్పుడు. when we are in faithful, when we are dependent on God, when we are on God's confidence, మనం ఎప్పుడైతే యేసు వైపు తిరిగి if your faith is endurant
అంటే ఎంతగా అది విస్తరిస్తూ వెళ్తుందో ఆ సమయంలోనే విస్తరిస్తున్నప్పుడే, ఫెయిత్ విస్తరిస్తున్నప్పుడే, అంటే విశ్వాసము బహు బలంగా మనలో ఉన్నప్పుడే ఏం చేస్తాడంట, సాతానుడు ఎన్నో విధాలుగా టెస్ట్ చేస్తాడు. యు విల్ బి ఫాల్ ఇన్ టు వేరియస్ టెస్ట్. ఎన్నో టెస్ట్లలో వెళ్తా ఉంటాం, ఎన్నో శోధనల గుండా వెళ్తా ఉన్నాము. ఎప్పుడు విశ్వాసముతో జీవిస్తున్నప్పుడు. మనం అందరం విశ్వాసలమా కాదా? విశ్వాసం కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ఎక్కువగా ఏమి ఎదుర్కొంటామో, శోధనలు ఎదుర్కొంటాం. కానీ ఏమన్నాడు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందం అని ఎంచుకోవాలి. ముందుగా ఏమన్నాడు, నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏంటంట, ఓర్పు. శోధన చేయించాలంటే మనలో ఏముండాలి, ఓర్పు కలిగి ఉండాలి. వి నీడ్ టు హ్యావ్ పేషెన్స్. మనలో ఏముండాలి, ఎప్పుడూ చూసినా మనకు వచ్చినటువంటి ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, అది ఎప్పటికీ నిలవదు. దేవుడు ఎప్పటికీ చిరకాలం మనకు శోధన పెట్టాడు అని మనం అర్థం చేసుకోవాలి. వి మస్ట్ అండర్స్టాండ్ దట్ దే టెస్ట్ అవర్ ఫెయిత్ అండ్ బిల్డ్ ఎండ్యూరెన్స్. ఓకే, ఎండ్యూరెన్స్ అన్నమాట. పేషెన్స్ అనేది మనలో ఉండాలి. ఏముండాలి, పేషెన్స్, ఓర్పు. మూడవది ఏంటి, ఓర్పు. శోధన చేయించాలంటే మూడవది ఏంటంటే ఓర్పు కలిగి జీవించాలి. మరి శోధన చేయించాలంటే దేవుడు గత దినాలలో మనకు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంటే మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యములు చేసింటాడు. అనారోగ్య సమస్య నుండి బయటికి తీసుకొని వచ్చింటాడు, లేకపోతే అప్పుల బాధ నుండి బయటికి తీసుకొని వచ్చింటాడు, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి దేవుడు మనల్ని గొప్పవారిగా చేసిండొచ్చు, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిండొచ్చు, లేకపోతే ఏదో ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చిండొచ్చు, మన పిల్లలకు మంచి జీవితం ఇచ్చిండొచ్చు. ఇటువంటివన్నీ గొప్ప గొప్ప కార్యాలు ఎవరు చేశారు, దేవుడు చేయించాడు. ఆ గొప్ప గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలంట. చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 19వ వచనము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 19వ వచనము ఏమని వ్రాయబడి ఉంది? ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 19వ వచనము, నీ కళ్ళను చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడని యెహోవా అలాగే చేయును. ఎంత మంచి మాట! ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలా? దేవుడు వారికి ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, ఎన్ని సూచక్రియలు చేశాడు మోషే ద్వారా. కట్టె నుండి పామును తయారు చేశాడు, వారు కూడా పామును తయారు చేశారు, కానీ వారు ఓడిపోయారు ఐగుప్తులో ఉన్నటువంటి శాస్త్రులు ఎంతో పరిజ్ఞానం కలిగిన వారు. కానీ మోషే ఎప్పుడైతే కట్టె నుండి పామును తయారు చేశాడో వాళ్ళు కూడా తయారు చేశారు, కానీ వాళ్ళు ఓడిపోయినట్టుగా మనం చూస్తాము. నీళ్లను కూడా ఏం చేశారు? రక్తముగా మార్చినాడు. అన్ని వారి చెరువులు ఎక్కడెక్కడ ఉంటాయో, వారి నీటి కుంటలు ఎక్కడెక్కడ ఉంటాయో అదంతా కూడా వాళ్ళు దేవుడు ఏం చేశాడు? అద్భుత కార్యముల చేత, సూచక్రియల చేత మోషేను వాడుకుంటూ దేవుడు ఏం చేశాడు? వారికి నీటిని రక్తముగా మార్చాడు. తిరిగి మళ్ళీ నీళ్ళలాగా మార్చగలిగినారా? ఐగుప్తులు మార్చలేకపోయినారు. కానీ మోషే మరీ కట్టెను వాటి వాటర్ పైన అంటేనే వెంటనే నీరన్నీ మళ్ళీ వాటర్ లాగా రక్తంగా మారినటువంటి నీళ్ళ జలములన్నీ కూడా ఎట్లయిపోయినాయి? మరి జలముగా ప్యూరిఫైగా మారిపోయినాయి. అలాంటి సూచక్రియలు, అద్భుతకాలను జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఇశ్రాయేలులకు చెప్పినాడు. ఈ మాట ఏమన్నాడు? నీ కన్నులు చూచిన గొప్ప శోధనలు, సూచక్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. మనం ఏం చేయాలి? శోధన చేయించాలంటే దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. we need to remember the miracles what God has done to us. మనకు చేసినటువంటి మిరాకిల్స్, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేసినాడు, అవన్నీ రిమెంబర్ చేసుకోవాలి, జ్ఞాపకము చేసుకోవాలి. 4వది ఏంటండి? శోధన చేయించాలంటే దేవుడు చేసినటువంటి
గొప్ప గొప్ప కార్యాలను జ్ఞాపకము చేసుకోవాలి. అప్పుడే మనం ఎలా ఉంటామో భయపడము. ఎవరికి భయపడము? శత్రువులకు భయపడము. ఎనిమీస్ ఆర్ గాడ్ విల్ డిస్ట్రాయ్ దెమ్ అని చెప్తున్నాడు దేవుడు. వారికి భయపడకండి, శత్రువులకు భయపడకండి, నేను వారిని జయిస్తాను అని చెప్పాడు. మీరు కూడా ఆ శోధనను జయించగలుగుతాడు. మనకు నిన్న వాక్యం విన్నాం సరిత చెప్తున్నప్పుడు, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 17:34 ఆ వచనాల్లో దావీదు భక్తుడు ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. ఎవరి చేత? సౌలు చేత, సౌలు రాజు చేత. సో అటువంటి శోధనలు మనం జయించగలుగుతాం అన్నమాట. అదే ఇక్కడ మనము గొప్ప కార్యములు చేసినాడు దావీదు భక్తునికి. దేవుడు గొప్ప కార్యములు చేసినాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయనను ఒక గొప్ప రాజుగా చేసినాడు, సౌలును ఓడించి. ఆ శోధనలన్నీ జయించిన వాడు దావీదు. ఎవరి చేత? దేవుడు భక్తుడు కాబట్టి దేవుడు ఆ శోధనలన్నీ జయించినట్లు చేసినాడు. తర్వాత మనం చూద్దాం 5వది, శోధనలు జయించాలంటే లోతైన ఆత్మీయ జీవితం ఉండాలి మనకు. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనము. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనము. దయచేసి చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనము. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. వాక్యాన్ని వింటారు, విశ్వసిస్తారు, వాక్యాన్ని విశ్వసిస్తారు, కానీ వారిలో ఏమి లేదు, వేరు లేనందున. వాక్యం అంతా వింటున్నాము, మనం వస్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాము, మనమందరూ విశ్వాస సహితమైన వాక్యము మనం నేర్చుకుంటున్నాము, విశ్వసిస్తున్నాము, విశ్వాసం ఉంచుతున్నాము. విశ్వాసులమైన మనము వాక్యమును నేర్చుకుంటున్నాం. మనము ఎటువంటి జీవితంలో కలిగి ఉన్నాము? లోతు లేదంట, లోతైన ఆత్మీయ జీవితం మనలో లేదంట. ఏంటంట? రాతి నీళ్ళలో వెళ్ళినటువంటి విత్తనము ఎక్కడికి పోతుంది? ఆ విత్తనం ఎక్కడికి పోతుందండి? లోతుగా వెళ్తుందా? వెళ్ళదు, అక్కడే పైననే ఉండిపోతుంది. వేరు లేనందున అది ఏమైపోతుంది? కొన్ని రోజులకు మొక్క వచ్చినా ఎండిపోతుంది అనమాట. ఎండిపోతున్నటువంటి జీవితం మనకు ఉండకూడదు. లోతైన ఆత్మీయ పాఠాలు నేర్చుకునే జీవితం మనలో ఉండాలి. శోధన చేయించాలంటే వాక్యమును వినాలి. ఎట్లాంటి వాక్యము? రాతి నేల పడిన వాక్యం వినాలా? కాదు. రాతి నేల పడిన వాక్యం ఏంటంటే ఇప్పుడు వింటారు, అబ్బా సూపర్, భలే చెప్పినారు, భలే విన్నాము అంటాము. ఇంటికి పోయిన తర్వాత ఏం చెప్పినారంటే చెప్పినారు అంటాము. ఇక్కడేమో సంతోషంగా బాగా ఆనందముతో ఉంటాము, ఎంతో హ్యాపీగా, అబ్బా ఎంత బాగా చెప్తున్నారు వాక్యము అని వింటాము. అందరూ వాక్యం చెప్తుంటే చప్పట్లు మన జీవితంలో అంత సంతోషంగా ఉంటాము. కానీ అటువంటి వాక్యానుసారమైన జీవితం మనలో ఉండదు. ఎందుకంటే రాతి నేలను పడినటువంటి విత్తనముల వలె జీవిస్తున్నాం. ఎందుకంటే వేరు లేనందువలన, లోతైన ఆత్మీయ జీవితం లేనందువలన. లోతైనటువంటి ఆత్మీయ జీవితం లేనప్పుడు మన జీవితంలో ఏం చేస్తామో శోధనను చేయించలేము. శోధనను చేయించాలంటే ఏం చేయాలి? రాతి నేలను కాదు పడాల్సింది. ఎక్కడ పడాలి? మంచి నేలను పడాలి, సారవంతమైన భూమిలో పడాలి. మన హృదయములో నాటకపోవాలి. వాక్యం విన్న తర్వాత ఇక్కడ మాత్రం సంతోషంతో, ఆనందముతో, మనము ఉత్సాహంతో ఉండొచ్చు. బయటికి వెళ్ళిన తర్వాత మన జీవితాలు రాతి నేల వంటి జీవితాలుగా ఉండకూడదు. దేవుడు చెబుతున్నాడు, శోధనను చేయించాలంటే మనం ఏం చేయాలి? శోధన చేయించాలంటే లోతైన ఆత్మీయ జీవితము మనకు ఉండాలి. లోతైన ప్రార్థన, వాక్యము, విశ్వాసము, ఆత్మీయత, ఇవన్నీ శోధనలు చేయించుటకు ఎంతో ఉపయోగపడతాయి. మరి ఒక మాట విందాము. 6వ మాట, శోధనలు చేయించాలంటే మనం ఏం చేయాలి? వాక్యమును గైకొనాలి. శోధన చేయించాలంటే మనం ఏం చేయాలి? వాక్యమును గైకొనాలి. 6వది ఏంటి? వాక్యమును గైకొనాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను
కాపాడెదను. క్రీస్తునందు స్థిరంగా ఓర్పు కలిగి ఉన్న వారిని శోధన నుండి దేవుడు కాపాడుతాడంట. ఎట్లా ఉండాలి? స్థిరంగా కదలకుండా ఉండాలి. వాక్యము విషయమై ఎట్లా ఉండాలి అంటే మనము ఓర్పు కలిగి జీవించాలి. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటున్నాడు? ఈ లోకమంతటా ఎన్నో శోధనలు మీకు వస్తాయి. ఆ శోధనలన్నీ గెలవాలంటే ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభు మీద విశ్వాసం వస్తే ఆయన రాబోయే శోధనలన్నిటి నుండి మనల్ని కాపాడుతాడు. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. దేవుడు అంటున్నాడు, హి ఈస్ ప్రామిసింగ్. ఏమని ప్రామిస్ చేస్తున్నాడు? హి విల్ ప్రొటెక్ట్ us from all trials and tests. మనకు వచ్చేటువంటి శోధనలు గుండా మనం వెళ్తుంటే దేవుడు మనకు చెబుతున్నాడు, లోకములో రాబోయే శోధనలన్నింటినీ జయించడానికి మీకు నేనున్నాను అంటున్నాడు. అటువంటి భరోసా దేవుడు ఇస్తున్నాడు. మిమ్మల్ని కాపాడుతానని చెప్పాడు. దేవుడు ఇచ్చినటువంటి వాక్యమును మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆరోది ఏంటండి? వాక్యమును గైకొనాలి. శోధనలు చేయించాలంటే మనం వాక్యమును గైకొనాలి. వాక్యం అనే ఆత్మ ఖడ్గము ధరించుకొని ప్రతి శోధన చేయించాలి. మరి 7వ మాట చూద్దాం. 7 మాటలు అన్నాను కదా, 7వ మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనములు కలిసి ఉన్నాయి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనములు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము ఎక్కడుందంట? పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎంతకాలము? కొంచెము కాలం. కొంచెం అంటే చాలా చిన్నది కదా, చాలా ఇయర్స్ అని అర్థం కాదు. చాలా కాలం అని దేవుడు చెప్పలేదు. ఎంతకాలం అన్నాడు? కొంచెము కాలము మట్టుకే మీకు దుఃఖం ఉంటది. దుఃఖం అంతా ఎంతవరకు ఉంటది? కొంచెము కాలం మాత్రమే ఉంటది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏమొస్తుందంట? సంతోషం వస్తుందంట. చూడండి ఎంత మంచి మాట. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. దేని గురించి ఆనందిస్తున్నామో? మనకి ఇక శ్రమలు ఉండవు, మనకు శోధనలు ఉండవు అని చెప్పి ఆ శోధనలు జయించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఏంటి? పరలోక రాజ్యము కదా. అదే మాట 5వ అధ్యాయము 5వ వచనము, మొదటి పేతురు 1:5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఏముంది? స్వాస్థ్యము ఎక్కడుందంట? పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. శోధన చేయించాలంటే ఏం చేయాలండి? శోధన చేయించాలంటే దేవుని యందు విశ్వాసం వచ్చిన మనము శోధనను చేయించాలంటే ఏమి చేయాలి? పరలోకమందు మన జీవితాలను విశ్వాసము చేత మనం ముఖ్యంగా ప్రతి శోధన చేయించటకు విశ్వాసం అనేది ముఖ్యంగా పెట్టుకోవాలి. ఆ విశ్వాసం అనేది మనం పెట్టుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఇక్కడ ఏమిస్తాడు? పరలోక రాజ్యం ఇస్తాడు. ఆనందం ఈ లోకములో ఇస్తాడు, పరలోక రాజ్యంలో కూడా ఆనందం ఇస్తాడు. ఈ లోకములో కొంచెం కాలమే మనకు దుఃఖం ఉంటుంది, శోధన ఉంటుంది. ఈ శోధనను చేయించాలంటే మనము ఆయన యందు విశ్వాసము ఉంచాలి, విశ్వాసము కలిగి జీవించాలి. మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక కలిగి జీవిస్తామో పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఈ లోకములో శోధనను చేయించాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటి? శోధనలు చేయించాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. పేతురుతో అన్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. రెండవదిగా ఏమన్నాడు? ఉపవాసం ఉండాలి. యేసు ప్రభుల వారి మాదిరి మనము 40 రాత్రులు 40 పగలు. దేవుడు ఏమన్నాడు? 40 రోజులంటే మనము ఉపవాసం ఉంటాం ఎంతో ఒక టైం పీరియడ్ వరకు. కానీ దేవుడంట 40 రాత్రులు పగుళ్ళు కూడా ఆయన ఉపవాసం ఉన్నాడు. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. మూడవదిగా మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి జీవించాలి. శోధన జయించాలంటే ఓర్పు కలిగి జీవించాలి. నాలుగవది, శోధన జయించాలంటే మనము దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఐదవదిగా మనమేమి చేయాలి? శోధన జయించాలంటే లోతైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. అంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. ఇప్పటి వరకు సంతోషంగా ఉండి వేరు లేని జీవితం లాగా ఉండకూడదు. రత్తి నేలను పడినటువంటి వాక్యం వలె ఉండకూడదు. మంచి నేలను పడినటువంటి వాక్యం వలె మనము నూరంతలుగా ఫలించాలి. తర్వాత దేవుడు ఏం చెప్పినాడు? ఆరవదిగా శోధన చేయించాలంటే వాక్యమును గైకొనాలి. వాక్యం మన హృదయంలో పెట్టుకోవాలి. ఎక్కడ వ్రాయబడి ఉంది వాక్యం మన హృదయంలో ఉండాలని? వాక్యం ధ్యానించాలని ఎక్కడ వ్రాయబడి ఉంది? కీర్తనలు 1:3 కదా ఏమని వ్రాయబడింది? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎట్లుంటాడంటే అతను నీటి కాలవల ఎవరను నాటబడిన వాడే ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. ఆకు వాడకుండా ఉంటాడు. అంటే జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నా కూడా మన చర్చిలో కూడా చాలా మంది ముసలితనం వచ్చినా కూడా ఇంకా డాన్స్ చేయగలుగుతారు. ముసలితనం వచ్చినా ఆటలు ఆడగలుగుతారు. ముసలితనం వచ్చినా పాటలు పాడగలుగుతారు. ముసలితనం వచ్చినా ఎక్సర్సైజ్ చేయగలుగుతారు. ముసలితనం వచ్చినా అన్ని పనులు చేసుకోగలుగుతారంటే వారు ఏం చేసింటారు? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించి ఉంటారు. కాబట్టి వారు ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారంటే ఎంతకాలం ఉంటారు? ఆయన ఈ లోకయాత్ర తీసుకొని వెళ్ళేంత వరకు వారిని అలా జీవితంలో పెడతాడు. ఆకు వాడక పచ్చగా దేవుడు ఉంచుతాడు. యవ్వనస్తుల వలె ఉంచుతాడు. ముసలితనంలో కూడా వారికి యవ్వనం ఉండినట్టు చూపిస్తాడు అనమాట. సో శోధనలు చేయించాలంటే ఆరవ మాట ఏంటి? వాక్యమును కైకొనాలి. ఏడవది, శోధన చేయించాలంటే మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి జీవిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు కొంచెం కాలమే, ఈ లోకములో దుఃఖము కొంచెము కాలమే. కాబట్టి ఈ కొంచెము కాలంలో దుఃఖమును సహించిన, శోధనను సహించిన మనకి ఏమొస్తుంది? శాశ్వతమైనటువంటి స్వాస్థ్యం వస్తుంది. అదే పరలోక రాజ్యము. దేవుడు ఇలాగా మనల్లో శోధనలు చేయించే బిడ్డలుగా ఈ లెండి డేస్ లోనే కాదు, ఇంకా జీవితంలో తుది శ్వాస వదులు వరకు శోధనలు చేయించే బిడ్డలుగా మనల్ని చేరుగాక దేవుడు ఈ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. చక్కగా వాక్యం చదవండి.